కదంబ వృక్షాన్ని ఎవరైనా కొట్టేసినట్లయితే శ్రీకృష్ణుని సాక్షాత్తు దెబ్బతీసినట్టే అని పురాణాలు చెప్తున్నాయి. ద్వాపరయుగంలో కదంబ వృక్షం పైన కూర్చొని శ్రీకృష్ణుల వారు పిల్లన గ్రోవి ఊదుతూ ఆ చెట్టు మొదట్లో రాధాదేవి కూర్చునేదంట. రాధాదేవి వింటుంటే ఆయన పిల్లన గ్రోవి ఊదేవాడంట. నది ఒడ్డుకు ఎక్కువగా ఈ చెట్లు పెట్టి దానిపైన బట్టలు ఎత్తుకెళ్ళి పెట్టేవాడంట శ్రీకృష్ణుడు ఆ గోపికలవి. అంటే వాళ్ళకి ఏది మనది కాదు, శాశ్వతం కాదు అని తెలియచెప్పడం కోసము అలా చేసేవాడంట. ప్రతిదీ ఆయన చేసే ప్రతి పనిలో ఒక మీనింగ్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ని కొలవండి. ఆయనకు నచ్చిన కదంబ వృక్షాలను ఆయన గుడిల దగ్గర రోడ్డుకు ఇరువైపులా నాటండి. దాని యొక్క గాలి పీల్చుకోండి. దాని యొక్క లీవ్స్ని, ఆకులని నీళ్ళల్లో మసలపెట్టి ఆ నీళ్ళని తాగండి. షుగర్కు సంబంధించిన వాత, కఫ, పిత్త అనే రోగాలను పారద్రోలండి. దాని పువ్వులతో సెంటు కూడా తయారవుతుంది. ఆ సెంటును వాడతారు చాలామంది. ఈ కదంబ వృక్షానికి ఇంత చరిత్ర ఉంది. కాబట్టి రోడ్డుకు అడ్డం వస్తుందని, తీగలకు అడ్డం వస్తుందని చెప్పేసి కొట్టి పాడేయకండి. కొమ్మలు కొంచెం తగిలితే దానికి దండం పెట్టుకొని, నాయనా శ్రీకృష్ణ ఇది కొంచెము 2 గజాల దూరంలో పెట్టాల్సింది మాది, మా తప్పైపోయింది. మేము ఇల్లులు కూడా పర్మిషన్స్ రోడ్డుకి 3 గజాల అవతల కట్టుకోమని పర్మిషన్ ఇవ్వాలి. ఈ చెట్లను కొట్టరాదు. ఒక చెట్టు కొడితే ఒక 20 చెట్లను నాటాలి. ఎందుకంటే అది దాదాపు 20 సంవత్సరాలు ఇంత లావు అవుతుంది. అది పెట్టిన తర్వాత 20 సంవత్సరాలకి పెరుగుతుంది. అది అంటే సంవత్సరానికి కొంచెం పెరుగుతూ మనం ఎట్లనో అది కూడా అంతే. మనకెట్లా ప్రాణం ఉందో దానికి కూడా అలాగే. దానికి నోరు ఉండదు కానీ ఆకుల ద్వారా చెప్తా ఉంటుంది మంచి చెడు అనేది. కాబట్టి కదంబ వృక్షాన్ని పెంచండి. ఆ పెంచిన వృక్షం పైన శ్రీకృష్ణుడు ఉంటాడు. జాగ్రత్త సుమి. అది మీతో మాట్లాడుతుంది. నిజంగా శ్రీకృష్ణుడిని కొలిచేవారైతే ఆయన దానిపైన ఉన్నట్టుగా భావించి పూజ చేయండి. ధన్యవాదములు. మీ శ్రీవాణి, మీ శ్రీ అరుంధతి వాణి అరుంధతి శ్రీ ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. కదంబ వన వృక్షాలను పెంచండి. జాగ్రత్త. రోడ్డుకి ఇప్పటి నుంచి వెంచర్లు వేస్తే గవర్నమెంట్ ఏమని చర్య తీసుకోవాలంటే 3 గజాలకి అవతలగా చెట్లకు తలగకుండా తీగలని ఏర్పాటు చేయాలి. రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండాలి. కదంబ వృక్షాలు, వేప వృక్షాలు. వేప చెట్ల ఆకులు కూడా చాలా మంచివి.